జగన్మోహన్ రెడ్డి మీద చంద్రబాబు నాయుడు కుట్ర పన్నుతున్నాడు, సెక్యూరిటీని తగ్గించాడు. అదీగాక ఈ మధ్యకాలంలో నిన్నగాక మొన్న జగన్మోహన్ రెడ్డి ఇంటి దగ్గర అగ్ని ప్రమాదం జరిగింది. జగన్మోహన్ రెడ్డిని అంతమొందించడానికి చంద్రబాబు ప్రభుత్వం కుట్ర పన్నుతుందంటూ వైసీపీ నాయకులు కానీ లేదంటే వాళ్ళ మీడియా కానీ చేస్తున్న ఆరోపణలు, ఇది వాస్తవమే అనుకోవచ్చు అంటారా? అందరికీ నమస్కారం. ఈరోజు చాలా సంతోషంగా ఉన్నాం. తెలుగుదేశం పార్టీ శ్రేణులు అత్యంత ఉత్సాహంగా ఉన్నారు. ఎందుకంటే కూటమి అభ్యర్థిగా ఆలపాటి రాజా గారి నామినేషన్కి వెళుతున్నాం. ఎంతమంది జనం వస్తున్నారో చూసుకో. ముందుగా జగన్మోహన్ రెడ్డిని ఒక మాట అడుగుతా, నీకు దమ్ముంటే గౌతమ్ రెడ్డిని గెలిపించుకో. ఈ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఆలపాటి రాజాకు ఆపోజిట్ వైసీపీ పార్టీ తరఫున, కూటమి అభ్యర్థి తరఫున ఆలపాటి రాజా, వైసీపీ తరఫున గౌతమ్ రెడ్డి. దమ్ముంటే అతన్ని గెలిపించుకోవా జగన్మోహన్ రెడ్డి. నీకంత సీన్ లేదు. నీది దారుణమైన స్థితికి పడిపోయింది నీ యొక్క నిజాయితీ. ఎందుకంటే ప్రజలు నమ్మట్లా నిన్ను. ఇకపోతే సెక్యూరిటీ నీకు తగ్గించారా? ఏం తగ్గించారు? ఒక ఎమ్మెల్యేకి అంత పెద్ద సెక్యూరిటీ ఉంటుందా? పులివెందుల ఎమ్మెల్యే లింగులింగం అంటే నువ్వు ఒక ఎమ్మెల్యేవి, నీకు ఒకళ్ళో ఇద్దరో గన్మ్యాన్లు పెడితే సరిపోద్ది. కానీ నీకు ఎంత సెక్యూరిటీ ఉంది ఇప్పుడు? నీ ఇంటికి సెక్యూరిటీ, పులివెందుల్లో ఉన్న నీ ప్యాలెస్లకు సెక్యూరిటీ, ఇక్కడ ఉండే తాడేపల్లి ప్యాలెస్కి సెక్యూరిటీ, పైగా నువ్వు ఎక్కడికి పోయినా భారీ సెక్యూరిటీ. నీకెందుకు అంత? నిన్నెవరు దేకుతున్నారయ్యా అంత సేటు? నీ ముఖం దేకేవాడు ఊళ్ళు లేడు. అయిపోయింది నీ పని. నువ్వు నాకు అర్థం కాదు. జగన్మోహన్ రెడ్డి లండన్ వెళ్ళావు, పాత డాక్టర్ మారాడని తెలిసింది మాకు. నువ్వు ఆ డాక్టర్ ఎక్కడ ఉన్నాడో కనుక్కొని ఆ హాస్పిటల్కి వెళ్ళాలి. కానీ నువ్వు ఎప్పుడు వెళ్ళి హాస్పిటల్కి వెళ్తావేరా తింగరోడా? వెళ్తే మందులేమో సరైన డోసు ఇవ్వాలా, నీకేమో తగ్గలా. వచ్చి ఇక్కడికి వచ్చి నీళ్లు కింద పోస్తే పైకి పోయలేము, బాటిల్లో నీళ్లు కింద పోస్తే పైకి పోయలేము. ఏం ఆలోచనలు జగన్మోహన్ రెడ్డి నువ్వు మాట్లాడేది? ఏం చెప్పదలుచుకున్నావు తెలుగు వాళ్ళకి? పైగా 2.0 ఈ మధ్య కోర్టులో కేసు వచ్చింది విచిత్రంగా. ఒకడుండి నేను రెండో పెళ్లి చేసుకోబోతున్నానయ్యా నా అంట. జడ్జి గారు అడిగారంట, ఎందుకయ్యా మొదటి భార్య ఉంది కదా అని. కాదండి, ఆమెకు విడాకులు ఇద్దామనే వచ్చాను, నేను రెండో పెళ్లి చేసుకొని మగపిల్లని కన్నాం అనుకుంటున్నానండి అన్న. ఇప్పుడు ఎంతమందిని కన్నావయ్యా మొదటి భార్య కదా? పిల్లలు లేరండి అన్న. మరి రెండో ఆమెను చేసుకున్నా కూడా పిల్లలు పుట్టరేమో, పిల్లలు పుడతారని గ్యారంటీ ఏంది? ఆ మాట వాళ్ళు అడిగితే ఏం చెబుతామంటే, వాళ్ళ అమాయకులండి, వాళ్ళకి తెలియదు, పల్లెటూరు వాళ్ళు పిల్లనిస్తున్నారు, నేను చేసుకుంటున్నాను అన్న అంట. అరే, మొదటి పెళ్ళానికి పిల్లలు కాలేదు కానీ రెండో పెళ్ళం చేయండి, నేను బ్రహ్మాండంగా శోభనం చేసి కొడుకును కంట అన్నట్టు. ఏమి దరిద్రం జగన్మోహన్ రెడ్డి ఇది. ఇంకా నువ్వు తర్వాత ఏం చేస్తావు? 2.0 ఇంతకంటే నాశనం చేస్తావు ఈ రాష్ట్రాన్ని. ఇప్పుడు హాయిగా కూటమి పరిపాలనలో హాయిగా పోలవరం నడుస్తుంది, అమరావతి నడుస్తుంది, విశాఖ రైల్వే జోను వాల్తేరుని విశాఖ రైల్వే జోన్గా మార్చి అక్కడ కన్స్ట్రక్షన్ జరుగుతుంది. ప్రశాంతంగా రాష్ట్రం మొత్తం కూడా ఎక్కడికి వెళ్ళినా గుంటలు లేని చక్కని రోడ్లు ఉన్నాయి. మొన్న సంక్రాంతి పండుగ ఎంత సంతోషంగా చేసుకున్నారో ఆంధ్ర రాష్ట్ర ప్రజలు. ఇంకా మళ్ళీ నువ్వు వచ్చి మళ్ళీ ఏడుపులు, పేడబోపలు, హత్యలు, ఆత్మహత్యలు, సీరియల్ కిల్లర్లు ఇక మొత్తం దిగుతారు. చెడ్డీ గ్యాంగులు, గంజాయి బ్యాచ్లు, హెరాయిన్ బ్యాచ్లు. ఈ రోజున ఆంధ్ర రాష్ట్ర ప్రజలారా మీరు ఒక మాట గమనించండి. ప్రతి సంఘటన హైదరాబాద్లో కానీ ఇతర రాష్ట్రాల్లో కానీ వేరే రాష్ట్రాల్లో జరుగుతుంది, కానీ మన రాష్ట్రంలో క్రైమ్ రేటు ఎంత పడిపోయిందో ఒక్కసారి చూసుకోండి. మొన్న డీజీపీ కూడా స్టేట్మెంట్ ఇచ్చాడు, క్రైమ్ రేట్ పూర్తిగా తగ్గిపోయింది ఆంధ్రప్రదేశ్లో అని. చూశారు కదా, మొన్న మస్తాన్ సాయి కానీ, హర్ష కానీ, లేకపోతే ఇప్పుడు వాడు భాష కానీ, శేఖర్ భాష కానీ, అందరూ తెలంగాణ వాళ్ళే. ఆంధ్ర రాష్ట్రంలో ఒక్క సంఘటన నీచమైంది ఒక్కటి జరగట్లేదంటే పాలకుడు చాలా గట్టివాడు కాబట్టి, పైగా పాలకుడికి సపోర్ట్ ఇచ్చిన పవన్ కళ్యాణ్ ఇంకా గట్టివాడు కాబట్టి ఎవ్వరు కూడా కుయిక్కు మనకుండా ఎవరు పనులు, చేతి నిండా పనులు, నోటి నిండా ముద్ద, కంటి నిండా నిద్ర. ఇంతకంటే కావాల్సిందే ఉంది ప్రజలకి. ఇవన్నీ ఇప్పుడు అందుతున్నాయి. ఇక నువ్వు 2.0 అయినా, 1.0 అయినా, లేదా 3.0 అయినా, నాకు తెలిసి 2.0 అంటే అర్థం త్వరలో జైలుకి వెళ్తున్నాడు,
1.0లో వెళ్ళాల ముందు వెళ్ళాడు 16 నెలలు. ఇప్పుడు ఒక్కసారి వెళ్తే ఒక 20 ఏళ్ల పాటు ఆడుంటాడు. 30 ఏళ్ళు వెళ్తా అన్నాడు, 30 ఏళ్ళు జైలుకు వాళ్ళు వెళ్తాడని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. సరే, ఇక్కడ ముఖ్యంగా మద్యం కుంభకోణం మీద ఉదయం సిట్టే ఏర్పడింది, సాయంత్రం పూట జగన్మోహన్ రెడ్డి ఇంటి ముందర అగ్ని ప్రమాదం జరిగింది. ఏంటంటారు, అసలు ఏం జరుగుతుందంటారు రాష్ట్రంలో? చాలా పెద్ద విషయాన్ని ఇది అడిగావా నువ్వేంది? అసలు సాక్షి పేపర్ నుంచి వచ్చావా, మామూలుగా దేని నుంచి వచ్చావా? యూట్యూబర్ ఈయన మామూలుడు కాదు, ఈయన గురించి కూడా ఆలోచించాలా. ప్రశ్నలు చూసా ఎంత తెలివిగా అడిగాడు. చెప్తా, అన్నిటికీ సమాధానం చెప్తాడు. తెలుగుదేశం కార్యకర్త ఇక్కడ కూర్చుంది. ముఖ్యంగా చెప్తున్నాను, ఏ రోజునైతే మద్యం కుంభకోణంలో ఇది వెనకాల చాలా పెద్ద ఆస్తాలు ఉన్నాయి, పెద్ద పెద్ద నేతలు ఉన్నారు అని అనంగానే వెంటనే తాడేపల్లి ప్యాలెస్ గోడమ్మట ఫైళ్లు తగలబడ్డాయి. అవి మామూలు విషయాలు కాదు, ముఖ్యమైన ఫైళ్లు, ముఖ్యంగా జగన్ పర్సనల్ డైరీలు. అందుట్లో రోజుకి 900 మిషన్లతో కొట్టేవాళ్ళంట డబ్బుల్ని. తాడేపల్లి ప్యాలెస్కి కంటైనర్ లారీ వస్తే ప్రతిరోజు మద్యంలో వచ్చే డబ్బులు మొత్తం కూడా ఆంధ్ర రాష్ట్రంలో వీళ్ళ వాటా కంటైనర్లలో వస్తే 900 మిషన్లతో కొట్టి డబ్బుల్ని లోపల పేరబెట్టారు. ముఖ్యంగా చెప్తున్నాను, ఒక్క జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత 2019లో 2020 మార్చిలో జరిగిన మొత్తం కూడా ఈ అన్ని డిస్టిలరీస్ అండ్ బ్రేవరీస్కి ఎంఓయూలు, దాంట్లో అదాన్ ఒకటి ఉంది. చాలా ఉన్నాయి, 7 కంపెనీలు దిగినాయి. 7 కంపెనీలకు కూడా రాజ్ కసిరెడ్డి, బాగా గుర్తుపెట్టుకుని పేరు, రేపటి నుంచి పేపర్లో మారుమోగిద్ది. రాజ్ కసిరెడ్డి అనే అతను ముఖ్యమైన వ్యక్తి. ఆయన ఎవరు? విజయసాయి రెడ్డికి సొంత బంధువు. విజయసాయి రెడ్డి అల్లుడు శరత్ చంద్రారెడ్డి దీంట్లో ఉన్నాడు. మొత్తం వాళ్ళకి సంబంధించిన కంపెనీలే. ఇక్కడ తగాదయ్యింది కాబట్టే వాళ్ళ వాటాల డబ్బులు కూడా జగన్మోహన్ రెడ్డి తెమ్మన్నాడు. వైజాగ్లో దోచుకున్న డబ్బులు కూడా జగన్మోహన్ రెడ్డి తెమ్మనేసరికి విజయసాయి రెడ్డి, సరే నేను 16 నెలలు జైల్లో ఉండా కదా, నువ్వు దోచుకున్న ఈ సూట్ కేసు కంపెనీలు అన్నీ నేనే పెట్టించినాయి కదా, వాటిల్ని కూడా సగం వాటా పంచమన్నాడు విజయసాయి రెడ్డి. అందుకే తాట తీస్తారా కోతి మొహంవాడా, అరే ముసిలినక్క తంతా నిన్ను, నీకు గుర్తులేదా మా బాబాయ్ గొడ్డలి, దాంతోటే నీకు సమాధానం చెప్పు. ఎందుకంటే ఆ గొడ్డలి ఇప్పటిదాకా సిబిఐ వాళ్ళకి దొరకలా, విజయసాయి రెడ్డి కోసం దాచిపెట్టి ఉంచారు. అది వచ్చిద్దిరా నీ దగ్గరికి అనేసరికి భయపడి రాజీనామా చేసి బయటికి వెళ్ళిపోయాడు. విశ్వసనీయత లేకే రాజీనామా చేశాడు అని చెప్పి జగన్మోహన్ రెడ్డి చెప్తున్నాడు కదా. విలువలు లేవంట, విశ్వసనీయత లేదంట. విలువలు, ముఖ్యంగా విలువ అంటే అర్థమైంది, దేనికైనా విలువ డబ్బు. విశ్వసనీయత ఏంది? కరెక్ట్గా పంచటం. పంపకాల్లో తేడా వచ్చిందిరా, మా డబ్బులు మొత్తం మాకియాలి కానీ నువ్వు సగం కాజేస్తే ఎట్లా అని జగన్మోహన్ రెడ్డి అన్నాడు. కాబట్టే విజయసాయి రెడ్డి వీడెమ్మటుంటే లాగేస్తాడు నా డబ్బులు కూడా, అందుకనే అని బయటికి వెళ్ళాడు. ఇది సత్యం. ఇకపోతే బయటికి వెళ్ళినోడికి వార్నింగ్ ఇస్తున్నాడు. మొన్న రమ్మన్నాడు లండన్ నుంచి వచ్చి పిచ్చోడు, నేను రాను నీ దగ్గరకు అన్నాడు. పోయి ఎక్కడ చేరాడు? ఈయనకి ఇంకొకడు, ఇదే జగన్మోహన్ రెడ్డి ఇంకొకరికి ఎగ్గొట్టాడు డబ్బులు వాటా. ఎవరికి? వాళ్ళ చెల్లెలు షర్మిలాకి. అందుకని దొంగలు కలిచారు, శత్రువు మిత్రులు అయ్యారని ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. విజయసాయి రెడ్డి షర్మిల కనుక కలిస్తే జగన్మోహన్ రెడ్డి భాగవతం మొత్తం బయటకు వచ్చింది. నా అనుమానం కూడా ఈ కుంభకోణాన్ని ఇప్పుడు సిట్ వేయటానికి కారణం, ఇప్పుడు ప్రత్యేకంగా జగన్మోహన్ రెడ్డి ఫైళ్లు తగలబెడటానికి కారణం విజయసాయి రెడ్డి ప్రభుత్వానికి లీకులు ఇచ్చాడని మా ఇన్ఫర్మేషన్. ఇచ్చి ఇన్ని కంటైనర్లు పంపించాం, ఇన్ని వేల కోట్లు దోచాడు, మాకు కూడా పంచలేదు కాబట్టి సరిగ్గా ప్రభుత్వం అది స్వాధీనం చేసుకోండి అని చంద్రబాబు నాయుడికి ఇండైరెక్ట్గా లేఖలు పెట్టాడని మాకు వినికిడి. కాబట్టే ఇప్పుడు సిట్ పడింది. ఇక వీడి సంగతి తేలిద్ది. అరే ఎలుకలు లాగినైతే ముందు, అరే కాజేసి డబ్బులు కాజేసి లాక్డౌన్లో ముందు లేక 45 రోజులు ప్రజలు మానుకుంటే, ఆ టైంలో కొంతమంది ఆపుకోలేని తాగుబోతోళ్ళకి మందు అమ్ముకోవటానికి మీ మందుని బయటికి తీసి అమ్ముకొని ఎక్కువ రేట్లకి, క్వార్టర్ 500కి 600కి చీప్ క్వార్టర్లు అమ్ముకొని, తీరా ముందు ఏమైంది లెక్కలు తేరట్లేదు. డిస్టిలరీస్ బ్రేవరీస్ అంటే మొత్తం మేము ఎలుకలు తిన్నాయి,
ఎలుకలు కాదు, పందికొక్కులు తిన్నాయి. పందికొక్కులు తాగినీరా? పందికొక్కు ఎవరు? పెద్ద పందికొక్కు జగన్మోహన్ రెడ్డి అయితే చిన్న పందికొక్కు విజయసాయి రెడ్డి. మీరే తాగింది. పోతే ఇంకొకడు ఉన్నాడు దొంగ, మిథున్ రెడ్డి. నువ్వు కూడా రావాల్సిందే, నీ వాటా కూడా బయటికి తీయాల్సిందే. పెద్దిరెడ్డి కొడుకు మిథున్ రెడ్డి వాటా కూడా దీంట్లో చాలా ఉంది. సోదరులారా గమనించండి, వైసీపీ సోదరులారా, మీరు పిచ్చోడిని నమ్ముకొని ఉన్నారు. మీకేనాడైనా వాటాలు పంచాడా? మీకేదైనా సంక్షేమ కార్యక్రమాలు చేశాడా? కనీసం కార్యకర్తలకు ఏమైనా చేశాడా? మొత్తం కాజేసి ఒక్కడే బొక్కేసి దిగమింగి అరక్క లండను గిండను హాస్పిటల్లో తిరుగుతున్నాడు. ఆ డబ్బులు మీకు చెందలేదు, ఎవరికి చెందలేదు, తను ఒక్కడే తిన్నాడు. ఇక నుంచి మీకు చేస్తా అన్నాడు. అబద్ధం, చెయ్యడు. ఎందుకంటే మొన్న డిస్టిలరీస్ అండ్ మద్యం షాపుల వేలంలో 30% గౌడ కులస్తులకు ఇవ్వాలని నారా చంద్రబాబు నాయుడు, ఎందుకంటే వంశపారపర్యంగా కల్లు గీత కార్మికులకు వచ్చిన పరంపర కాబట్టి వాళ్ళకి ఇవ్వాలని చంద్రబాబు నాయుడు అంటే, దానికి వ్యతిరేకంగా ఈ జగన్మోహన్ రెడ్డి కోర్టుకు వెళ్ళాడు. అంటే గౌడ కులస్తులకు వ్యతిరేకం, బీసీలకు వ్యతిరేకం, సామాన్యుడు బతకడానికి ఇతనికి ఇష్టం ఉండదు. మీకెలా చేస్తాడని కార్యకర్తలారా మీరు ఒకసారి నా విన్నపాన్ని అర్థం చేసుకోండి. నేను మిమ్మల్ని హెచ్చరిస్తుంది దొంగని నమ్మొద్దని. నిజాయితీని నమ్మండి, నిజాయితీ ఎక్కడుందో వెతకండి. ఇకపోతే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గుర్తుపెట్టుకో, కొంచెం జ్వరంతో ఉన్నాడు మా కొణిదెల పవన్ కళ్యాణ్ గారు. బయటికి రాగానే నీ అటవీ శాఖ మంత్రి ఆయన వస్తున్నాడు. నీ 75 ఎకరాల సంగతి, అక్కడ ఉన్న నీ ప్యాలెస్ సంగతి, ప్యాలెస్లో వన్యమృగాల్ని, జింకల్ని, బొంకల్ని, కొట్టుకొని నెమళ్ళని మీరు ఎన్ని తిన్నారో మొత్తం లెక్కేస్తాడు. చెట్టు మీద ఉన్న ప్రతి ఆకును లెక్కేయగలడు, అడవిలో ఉన్న ప్రతి జంతువులు లెక్క ఉంటుంది ఆయన దగ్గర. మీ సంగతి తేలుస్తాడని చెప్పి పెద్దిరెడ్డికి వార్నింగ్ ఇస్తున్నాను ఈ సందర్భంగా. చివరిగా ఒక ప్రశ్న, ఏం చేస్తారు మా కార్యకర్తల వెంట్రుక కూడా పీకలేరు అని జగన్మోహన్ రెడ్డి స్ట్రైట్ వార్నింగ్ ఇస్తున్నాడు. ఎలా చూడాలంటారు ఈ పీకుడు వార్నింగ్ ని? ఆయనకు ఉంది 11 ఎంటికలు, 175 ఎంటికల్లో 11 మిగిలినాయి. ఆ 11 ఎంటికల్ని ఎవరు పీకాలంట? అరే, బోడిగుండోడికి దువ్వేనందుకు 11 ఎంటికలోడికి పీకుడు ఎందుకు అని దరిద్రుడా. ఏదో నీకంటూ ఉన్న ఆస్తి 11 ఎంటికలు, అవి కూడా పీక్కొని బోడోడివి కాబా కానీ ఈ సందర్భంగా తెలియజేస్తున్నా.